హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్. ఈరోజు ఎగ్ కర్రీ చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంటే సింపుల్ కూడా. కళాయిలో ఆయిల్ వేసేసుకున్నాను, ఒక 2 గరిటెలు ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక ఎగ్స్ అన్నీ ఉడకబెట్టేసుకున్నానండి. అవి ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసేసుకుంటే అడుగంటుకోకుండా ఉండదండి ఎగ్ అనేది, అందుకనేసి వేసుకున్నాను. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒకసారి అన్నీ కలిపేసుకుంటున్నాను. సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి గరిటెతో కదిలిచ్చాను. చూడండి, కొంచెం ఫ్రై అయ్యాయి. ఇవి కొంచెం బాగా ఇంకా కలర్ రావాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటానండి. హైలో పెడితే మాడిపోతాయి, టేస్ట్ కూడా చేంజ్ అయిపోయింది. సో అందుకని నేను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నాకు ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకుంటేనే కర్రీలోకి ఇష్టం, నార్మల్గా తినబుద్ధి కాదండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ ఆనియన్స్. అవి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలని బాగా మగ్గాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీనిలోనే ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్, లేకపోతే హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్. ఒకసారి కలిపేసుకున్నాను. మగ్గిపోయాయండి ఆనియన్స్. ఇప్పుడు దీనిలో నేను దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం, అది వేసేసుకున్నాయి కలిపేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఇవి బాగా కుక్ అవ్వాలి. ఒకసారి కలిపేసుకున్నాను 2 మినిట్స్ తర్వాత.
ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత తీసాను. మూత తీసి చూస్తే కొంచెం మగ్గాయి టమాటాలు. బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. మా వాడు వచ్చి మధ్య మధ్యలో స్టాండ్ కదిలిస్తున్నాడండి, మా అద్రమానుషి గాడు. అదే వీడియో కొంచెం మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. టమాటాలు ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలో నేను కారం యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇదంతా. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఓపెన్ చేశాను మూత. చూడండి ఎలా ఉందో. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలో నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అండ్ పుదీనా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఎగ్ కర్రీలో కరివేపాకు వేస్తే బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో నేను ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ అండి ధనియాల పొడి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని పెట్టేసుకోవటమే. ఒక 3 మినిట్స్ మగ్గిస్తే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.